మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, చూడండి మీ లెసన్స్ ఫస్ట్ ఇయర్ సివిక్స్. సో మనం నిన్నటి వరకు డే 7 అంటే 7 లెసన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ కంప్లీట్ చేసాం. ఒకసారి మళ్ళీ నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. చాప్టర్ 1 మనము వెరీ షార్ట్ ఆన్సర్స్ ఫినిష్ చేసాము. చాప్టర్ 2 ఫినిష్ చేసాము. చాప్టర్ 3 ఫినిష్ చేసాము. చాప్టర్ 4 ఎందుకు చేయలేదు అంటే చాప్టర్ 4లో 4.1, 4.2, 4.3, 4.4, 4.5 లెసన్స్ ఉన్నాయి. సో అన్ని లెసన్స్లో ఒక 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి తీసుకున్నా కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్ 3 5 15 అక్కడనే క్వశ్చన్స్ అవుతాయి. 15 క్వశ్చన్స్ చదవడం ఎందుకు? ఆ 15 క్వశ్చన్స్ అక్కడ చదవడం కంటే వేరేది ఏదైనా ఒక లెసన్ని కంప్లీట్గా మనం చదివేయచ్చు. 2 లెసన్స్ని 15 అంటే కొన్ని లెసన్స్లలో 8 ఉంటాయి, కొన్ని లెసన్స్లో 7 అట్లా ఉంటాయి. సో 15 క్వశ్చన్స్ వెరీ షార్ట్ చదవడం కంటే వాటిని వేరే వాటికి కేటాయిద్దామనే ఉద్దేశంతో 4.4 లెసన్ ఇప్పుడే చదివించలేదు. ఓకేనా? నెక్స్ట్ పొలిటికల్ ఐడియాలజీస్ ఏమంటారు, అది కొంచెం పెద్దగా ఉంటుంది లెసన్, అది ఇప్పుడే వద్దులే అన్నట్టు అది కూడా చదివించలేదు. మనం అన్ని చిన్న లెసన్స్, ఈజీ లెసన్సే పిక్ చేసుకున్నాం, ఎందుకంటే తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధించాలి కాబట్టి. చూడండి, లెసన్ 6 మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ చదివాము. లెసన్ 7 మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ చదివాము. లెసన్ 8 చదవలేదు. లెసన్ 9, లెసన్ 10. సో చూడండి, నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 7 లెసన్స్ చదివాము. 1st, 2nd, 3rd, 6th, 7th, 9th అండ్ 10th. సో ఇన్ని లెసన్స్ మనం కంప్లీట్ చేసాం. సో మీరు మళ్ళీ చెప్తున్నాను నేను, వెరీ షార్ట్ ఆన్సర్స్ని చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అవి చాలా ఉపయోగపడతాయి అని చెప్పాను కదా, యూజ్ అవుతాయి మనకి చాలా. ఒక సింగిల్ వర్డ్ కూడా మనం మిస్ అవ్వద్దు. అంత పర్ఫెక్ట్గా చదువుకుంటే, మీకు నిన్న చెప్పాను నేను, కొన్ని లెసన్స్లో మనం చదివిన లెసన్స్లో నుంచే 2 క్వశ్చన్స్ వస్తాయి చాలా వరకు. సో మనం లెసన్స్ 7 చదివినా కూడా మనం ఒక 11 వెరీ షార్ట్ ఆన్సర్స్ చదవచ్చు. సో పర్ఫెక్ట్గా చదివితే 11 2s 22 మార్క్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్ మీరు కరెక్ట్గా రాస్తే మార్క్స్ అసలు కట్ చేయరు. స్పెల్లింగ్ కానీ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ కరెక్ట్గా ఉంది అంటే మీకు మార్క్స్ కట్ చేయరు. సో వెరీ షార్ట్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒక్క వర్డ్ కూడా అందులో తప్పు రాయొద్దు, ఒక్క వర్డ్ కూడా వదిలేయొద్దు. అంత పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఆ 22 మార్క్స్తో పాటు వాటినే మిమ్మల్ని వెరీ షార్ట్ ఆన్సర్స్లో ప్లస్ లాంగ్ ఆన్సర్స్లో కూడా అప్లై చేయొచ్చని నేను మీకు ప్రతి వీడియోలో చెప్పిన. సో అక్కడ కూడా అప్లై చేస్తే మీకు చాలా వరకు మార్క్స్ వస్తాయి. కానీ అవి సరిపోవు కదా మనకి, ఇంకా కొన్ని చదువుకుందాం. ఎందుకంటే మనం తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధించాలనుకుంటున్నాం. ఓకేనా? సో ఇవి ఇప్పటికి మనము చదివిన వెరీ షార్ట్ ఆన్సర్స్. నేను ఇంకా ఇక్కడ కొంచెం ఆపేస్తున్నా, ఎందుకు అంటే ఇంతవరకు వెరీ షార్ట్ ఆన్సర్స్ బాగానే ఉంది, మళ్ళీ చదివిస్తా. ఈరోజు నుంచి నేను మీకు లాంగ్ ఆన్సర్స్ ఒక 5 గట్టిగా నేర్చుకోండి అని చెప్పబోతున్నా. ఓకేనా? సో ఆ లాంగ్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. సో లాంగ్ ఆన్సర్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, లాంగ్ ఆన్సర్స్ నేను ఫస్ట్ మీకు ఒక 5 ఇస్తాను. మ్యాక్సిమం అలా 2 3 ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ సెక్షన్లో 3 ఆన్సర్సే రాయాలి. సో మ్యాక్సిమం ఆ 3 ఆన్సర్స్ని కవర్ చేస్తానని అనుకుంటున్నా. ఓకే, చూద్దామా అవేంటో. సో ఫస్ట్ చాప్టర్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఫస్ట్ చాప్టర్లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో అదేంటి అంటే చూడండి, లాంగ్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చనే
డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్. సో డిఫైన్ పొలిటికల్ సైన్స్ అంటే ఆల్రెడీ మీరు డెఫినేషన్ వెరీ షార్ట్ ఆన్సర్స్లో డిఫైన్ పొలిటికల్ సైన్స్ చదివేశారు. సో దాదాపు మీకు ఇంట్రడక్షన్ అయిపోయినట్టే. కొంచెం ఇంట్రడక్షన్ రాసి 2 డెఫినేషన్స్ కరెక్ట్గా రాయండి. పొలిటికల్ ఫిలాసఫర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? ఇంట్రడక్షన్ ఒక 4-5 లైన్స్ రాయండి, 2 డెఫినేషన్స్ రాయండి. తర్వాత చూద్దాం ఏముంది అనేది అక్కడ. సో ఇక్కడ చాలా డెఫినేషన్స్ ఉన్నాయి చూడండి. ఈ డెఫినేషన్స్లో మీకు చాలా ఈజీగా ఉన్న 2 డెఫినేషన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ది చూడండి, చాలా చాలా ఈజీ. జేడబ్ల్యూ గార్నర్, పొలిటికల్ సైన్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ద స్టేట్. ఎంత సింపుల్గా ఉంది, ఒక్కటే రీడింగ్కి వచ్చేస్తుంది. అట్లా మీకు ఈజీగా అనిపించిన 2 డెఫినేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అడిగారు కదా క్వశ్చన్లో. ఈ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో మీరు చూడండి, ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ 1 2 3 4 సైడ్ హెడ్డింగ్స్, 5 6 7 8 9 సైడ్ హెడ్డింగ్స్. సో 9 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. చాలామంది పిల్లలు అడుగుతారు, మేడం 9 సైడ్ హెడ్డింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా అని. సో మీరు ఇప్పుడు 10th క్లాస్లో లేరు, ఇంటర్మీడియట్కి వచ్చేసారు. 9 సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీగా రాయాలి, వాటిని ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యాలి. ఓకేనా? సో నవ్ యూ గ్రోన్ అప్, చాలా పెద్దగా అయిపోయారు మీరు, చిన్నపిల్లలు కాదు. స్కూల్లో నుంచి కాలేజీలోకి వచ్చారు. సో కాలేజీలోకి వచ్చారు అంటే కాలేజ్లో ఎంత రాయాలో అంత రాయాలి కదా. సో ఇక్కడ 4, ఇక్కడ 9. సో 9 సైడ్ హెడ్డింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఆన్సర్ రాయండి. సో 9 సైడ్ హెడ్డింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అనుకునే పిల్లలు ఫస్ట్ ఏం చేయండి అంటే ఇంట్రొడక్షన్ చదువుకోండి, 2 డెఫినేషన్స్ చదువుకోండి, దాని తర్వాత 9 సైడ్ హెడ్డింగ్స్ చదువుకోండి. సైడ్ హెడ్డింగ్స్ పర్ఫెక్ట్గా రాయాలి, ఎట్లాంటి తప్పులు రాయొద్దు సైడ్ హెడ్డింగ్స్ని. సో 9 సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి. 9 సైడ్ హెడ్డింగ్స్ వచ్చినాయి అని అనిపించిన తర్వాత వాటి ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోండి. ఓకేనా? సో 9 సైడ్ హెడ్డింగ్స్ పేర్లు రాసినా కూడా మీకు ఎంతో కొంత మార్క్స్ పడతాయి.